హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నాలాక్ష. సో ఈరోజు ఏఐ క్లాస్లో మనం బ్రాంచ్ అండ్ బౌండ్ ఆల్గరిథమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బ్రాంచ్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని చిన్న సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసి సొల్యూషన్ని వెతకడంని బ్రాంచ్ అంటారు. ఓకే, నెక్స్ట్ బౌండ్ అంటే ప్రతి బ్రాంచ్కి ఒక లిమిట్ అనేది సెట్ చేస్తాం. ఓకే, లిమిట్ అనేది ఉంటుంది, దాన్ని మనం బౌండ్ ఆల్గరిథం అంటాం. ఓకే, ఇది ఒక ఆప్టిమైజేషన్ లాగరిథం లాగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ వేస్లో థింక్ చేయడానికి ఈ బ్రాంచ్ అండ్ బౌండ్ ఆల్గరిథమ్స్ యూస్ అవుతాయి. నెక్స్ట్ జెనెటిక్ ఆల్గరిథం. ఈ జెనెటిక్ ఆల్గరిథం అనేది న్యాచురల్ ఎవాల్యుయేషన్ నుంచి డార్విన్స్ థియరీలో పైన డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. టోటల్ ఎలా సర్వ్ అవ్వాలి అండ్ ఎలా ప్రిన్సిపల్స్ వర్క్ అవుతాయి అనేది మొత్తం ఆ థియరీ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. సో అందులో ఈ 5 పాయింట్స్. ఇనిషియల్ పాపులేషన్ అంటే స్టార్ట్ చేయడానికి ఏదైనా ఒక ర్యాండమ్ సొల్యూషన్స్ని తీసుకొని ర్యాండమ్ ప్రాబ్లమ్స్ని తీసుకొని సొల్యూషన్స్ని వెతకడాన్ని ఇనిషియల్ పాపులేషన్ అంటారు. నెక్స్ట్ ఫిట్నెస్ అసైన్మెంట్. ప్రతి సొల్యూషన్కి ఎంత బాగుంటుంది, ఎలా ఎవాల్యుయేషన్ చేయాలి అనేది ఫిట్నెస్ అసైన్మెంట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ సెలెక్షన్. బెస్ట్ ఫిట్నెస్ ఉన్న పేరెంట్స్ని సెలెక్ట్ చేస్తుంది. అంటే కరెక్ట్ రూట్ నాట్ అంటే స్ట్రాంగ్ రూట్ నాట్ని వెతకడంని సెలెక్షన్ అంటారు. క్రాస్ ఓవర్ అంటే సెలెక్ట్ చేసిన పేరెంట్స్ని కంబైన్ చేసి కొత్త సొల్యూషన్స్ని క్రియేట్ చేయడానికి మనం క్రాస్ ఓవర్ అనేది యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మ్యూటేషన్ అంటే కొత్త సొల్యూషన్స్లో కూడా కొన్ని ర్యాండమ్ చేంజెస్ అనేది జరుగుతాయి కదా, అప్పుడు మనం ఈ మ్యూటేషన్ అనేది వాడతాం. అండ్ మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో బ్రాంచింగ్ అండ్ బౌండింగ్ ఆల్గరిథమ్స్ ఆర్ వెరీ ఈజీ. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసి సొల్యూషన్స్ని వెతుకుతాయి. బౌండ్ ఆల్గరిథం అంటే ప్రతి బ్రాంచ్కి ఒక్కొక్క లిమిట్ అనేది ఒక సర్టన్ లిమిట్ అనేది ఉంటుంది. జెనెటిక్ ఆల్గరిథం అనేది ఈజీగా చెప్పాను, డార్విన్స్ థియరీ పైన టోటల్గా డిపెండ్ అయ్యి ఉంటుంది, ఎలా సర్వ్ అవ్వాలి, ఎలా ప్రిన్సిపల్స్ మీద బతకాలి అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ అండర్ అన్సర్టినిటీ ఇన్ ఏఐ గురించి డిస్కస్ చేద్దాము. ఏఐకి కొన్నిసార్లు కరెక్ట్ డేటా అనేది దొరకదు, అది కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ ఈవెన్ దో మనకు తెలిసిన హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో ఏఐ డెసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది కదా, దాన్ని రీజనింగ్ అండర్ అన్సర్టినిటీ ఇన్ ఏఐ అంటారు. నెక్స్ట్ ఫెజీ లాజిక్ ఇన్ ఏఐ. ఈ ఫెజీ లాజిక్ అంటే నార్మల్గా కంప్యూటర్స్కి 0 అంటే నో అని లేదా 1 అంటే ఎస్ అని మాత్రమే తెలుసు, కానీ రియల్ లైఫ్లో ఎస్ ఆర్ నో అంటే దానికి అంత క్లారిటీ ఉండదు. దీన్ని మనం డిగ్రీస్ ఆఫ్ ట్రూత్ అని అంటాం. సో అది కంప్లీట్గా ట్రూ అని ఇస్తే 1 అని ఇస్తుంది, కంప్లీట్గా రాంగ్ అవుతే 0 అని ఇస్తుంది. దీనికి మధ్యలో జరిగే వాల్యూస్ ఉంటాయి కదా, దాన్ని అనలైజ్ చేయడానికి ఈ ఫెజీ లాజిక్ అనేది వాడతాం ఏఐని యూస్ చేసి. ఓకే, నెక్స్ట్ ఏఐ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మీకు ఈ 2 టాపిక్స్ క్లియర్గా అర్థమయ్యాయి కదా, రీజనింగ్ అండర్ అన్సర్టినిటీ ఇన్ ఏఐ, ఫెజీ లాజిక్ ఇన్ ఏఐ. ఏం లేదు, రీజనింగ్ అండర్ అన్సర్టినిటీ అంటే కంప్లీట్ డేటా తెలియకపోయినా హాఫ్ ఆఫ్ డేటా ఉన్నా కూడా అది మనకి కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, ఫెజీ అంటే జస్ట్ అర్థం చేసుకోవడానికి, అనలైజ్ చేయడానికి వాడతాం. ఏఐ టెక్నిక్స్లో ఈ 3 అనేటివి మెయిన్: సర్చ్, యూజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అబ్స్ట్రాక్షన్. సర్చ్, ఏఐ ఒక గోల్ని రీచ్ అవ్వడానికి చాలా ఆప్షన్స్ చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్లో మనకి డిఫరెంట్ రూట్స్లో ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మనం సర్చ్ చేస్తాం కదా, అది కూడా అలానే సర్చ్ చేస్తుంది. యూజ్ ఆఫ్ నాలెడ్జ్ కేవలం ఉన్న ఫార్ములాసే కాకుండా తన దగ్గర ఉన్న ఓన్ నాలెడ్జ్తో క్రియేట్ చేసిన దాన్ని కూడా యూజ్ చేసి డెసిషన్స్ తీసుకోవడానికి మనం యూజ్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్ ఏంటి అంటే కాంప్లెక్సిటీని తగ్గించి కేవలం అవసరమైన డేటాని మాత్రమే ఫోకస్ చేయడానికి అబ్స్ట్రాక్షన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి అల్లరి నరేష్ మూవీ ఉంటుంది, సీమ టపాకాయ అనుకుంటా. సో ఆ మూవీలో
చూడడానికి ఇల్లు గుడిసెలాగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు అనేది రిచ్గా కనిపిస్తుంది, అంటే ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. ఓకే, సో అంటే చూడడానికి బయట అంటే అవసరం లేని డేటాని పక్కకు పెట్టేసి లోపలికి వెళ్ళిన తర్వాత డేటాని ఫోకస్ చేయడం. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, బయట చిన్నగా కనిపిస్తుంది, బట్ లోపలికి వెళ్ళాక లంకంత కొంప అంటారు కదా, సేమ్ అలాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ ఫ్రమ్ అబ్జర్వేషన్ ఇన్ ఏఐ. ఈ ఏఐ తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేసుకొని కొత్త కొత్త వాటి విషయాలు నేర్చుకుంటుంది అనమాట. సో అందులో క్రిటిక్ గైడెడ్ బై పర్ఫార్మెన్స్ స్టాండర్డ్. ఏఐని చేసే ప్రతి పని కూడా అది ప్రతిసారి చెక్ చేసుకుంటుంది, దాన్ని పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ అంటారు. నెక్స్ట్ లెర్నింగ్ ఎలిమెంట్. ఇదేంటి అంటే ఒక స్టూడెంట్ లాగా, స్టూడెంట్ ఏ విధంగా నేర్చుకుంటారో ఈ మెషిన్స్ కూడా అలా నేర్చుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ జనరేటర్. కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఏఐ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ని సజెస్ట్ చేసి సాల్వ్ చేయడం జరుగుతుంది, దాన్నే ప్రాబ్లమ్ జనరేటర్ అంటారు. పర్ఫార్మెన్స్ ఎలిమెంట్. ఇది ఒక డోర్ లాంటిది, యాక్చువల్గా యాక్షన్స్ చేయడానికి బెస్ట్ యాక్షన్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో యాక్షన్ పర్ఫార్మెన్స్ కోసం మనం పర్ఫార్మెన్స్ ఎలిమెంట్ యూస్ చేస్తాం. నెక్స్ట్ సెన్సర్స్ టు గివ్ అవుట్పుట్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్. ఏఐ ఎన్విరాన్మెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనే దాని గురించి, లైక్ కెమెరా ఎలా అయితే మనకి ఇప్పుడు మనకు ఒక కెమెరా ట్రాకింగ్ అనేది ఉంటుంది, మనం ఎటు తిరిగితే అది కూడా అటు మూవ్ అవుతుంది, దాన్నే సెన్సర్స్ టు గివ్ అవుట్పుట్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టర్స్ టు క్యారీ అవుట్ యాక్షన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్. ఇది ఏంటంటే ఇన్పుట్స్ని ప్రాసెస్ చేశాక యాక్చువల్గా వర్క్ చేయడానికి ఎఫెక్టర్స్ అనేటివి యూస్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే రోబోట్ ఆర్మ్స్, వీల్స్ ఎక్సెట్రా. ఇప్పుడు మనకి వీల్స్ ఎలా తిరుగుతాయి, రౌండ్గా తిరుగుతాయి. ఏ విధంగా తిరుగుతాయి, ప్రాసెస్ జరిగిన తర్వాత కదా తిరుగుతాయి, అట్లా. నెక్స్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ అంటే మనకి ఆల్రెడీ కవర్ అయిన టాపికే నేను మళ్ళీ చెప్తున్నాను, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఏఐ నేర్చుకునే ముందు మనకి 2 టాపిక్స్ అంటే గుర్తుండాలి: సూపర్వైజ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్ లెర్నింగ్. సూపర్వైజ్ లెర్నింగ్ అంటే ఏంటి, లేబుల్డ్ డేటా ఉంటుంది, ఒక చిన్న బేబీకి ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామో అలా మెషిన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం ఎలాంటి లేబుల్స్ ఇవ్వకుండా అదే సొంతంగా డేటాని క్రియేట్ చేసుకుని డెసిషన్ మేకింగ్ అనేది చేస్తుంది. చెప్పాను కదా, రెడ్ కలర్ అన్నీ ఒక గ్రూప్ చేస్తుంది, గ్రీన్ కలర్ అన్నీ ఒక గ్రూప్ చేస్తుంది, అలా దాన్ని మనం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాము. నెక్స్ట్ డెసిషన్ ట్రీ ఆల్గోరిథం. ఇది ఏంటంటే ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా ఉంటుంది డెసిషన్స్ తీసుకోవడానికి. ఇది చాలా పాపులర్ ఆల్గోరిథం, వెరీ ఫోకస్ చేయాల్సిన విషయం. ఓకే, మీకు ఇంటర్వ్యూస్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది రూట్ నోడ్ నుంచి తర్వాత బ్రాంచెస్కి వెళ్ళి ఫైనల్ డెసిషన్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ఏఐ. మనం డైలీ చూస్తాం కదా, ఏఐని వాడుతాం, చూస్తాం, ఎలా వాడాలో కూడా తెలుసు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఇచ్చాను: ఏఐ ఇన్ ఫినాన్స్, గేమింగ్, రోబోటిక్స్, సోషల్ మీడియా, ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్, డేటా సెక్యూరిటీ. ఓకే, ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫినాన్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లో మానిటర్ చేసేటప్పుడు ఫ్రాడ్స్ని గుర్తించడానికి ఏఐ యూస్ చేస్తాము. గేమింగ్లో ఏంటి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ లూడో ఆడుతున్నాం అనుకోండి, ఓన్లీ నువ్వు ఒకదానివే ఉన్నావు, సో అప్పుడు నీకు కంప్యూటర్ ఆడుతుంది, అక్కడ గేమ్ నీతో పాటు ఎవరు ఆడుతున్నారు, ఏఐ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రోబోటిక్స్లో తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకొని ఆబ్జెక్ట్స్ని ఎలా మూవ్ చేయాలి అనేది నేర్చుకుంటాయి. నెక్స్ట్ సోషల్ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మూడ్కి తగిన రీల్స్, మీ మూడ్కి తగిన వీడియోస్ అనేటివి మీ ముందుకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో మీరు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు మీకు అలాంటి వీడియోస్ వస్తాయి, అండ్ మీరు హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీ వీడియోస్, డివోషనల్గా ఉన్నప్పుడు డివోషనల్ వీడియోసే వస్తాయి. అలా ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్. మనం గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ ప్రిడిక్షన్ అనేది జరుగుతుంది కదా, అక్కడ కూడా ఏఐ అనేది యూజ్ అవుతుంది. డేటా సెక్యూరిటీ అంటే కంప్యూటర్లో ఎలాంటి వైరస్ రాకుండా హ్యాకర్స్ నుంచి ప్రొటెక్షన్కి ఐడెంటిఫై చేయడానికి, వైరస్ ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అనేది ఐడెంటిఫై చేయడానికి ఏఐని యూజ్ చేస్తాం. ఓకే, మీకు ఇవి
జస్ట్ నేను 6 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చాను. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఓకే, ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోండి బికాజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏఐ అప్లికేషన్స్ అండ్ ఏఐ టూల్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అడుగుతారంటే టెల్ మీ అబౌట్ ఏఐ టూల్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ అని అడుగుతారు, లేదా అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఈ 6 చెప్పినా పర్వాలేదు, లేదా 1 అట్లీస్ట్ ఒకటి చెప్పడానికి ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫినాన్స్, గేమింగ్, రోబోటిక్స్, సోషల్ మీడియా, ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్, డేటా సెక్యూరిటీ ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. ఓకే, అండ్ ఇంకా ఏంటి అంటే కోర్ ఆల్గరిథమ్స్ ఓవర్వ్యూ అండ్ కంప్యూటర్ విజన్ బేసిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. కోర్ ఆల్గరిథమ్ ఓవర్వ్యూ అంటే కంప్యూటర్ విజన్ అంటే మెషిన్స్కి ఇమేజెస్ ఆర్ వీడియోస్ చేయడం, నేర్పించడం అన్నమాట. ఏఐ ఫీల్డ్లో కెమెరా అనేది ఉంటుంది కదా, ఆ కెమెరాలో ఇమేజెస్ని పిక్సెల్స్గా కన్వర్ట్ చేసి అండర్స్టాండ్ చేసి లైక్ ఫేస్ డిడక్షన్ కానీ లేదా ఆబ్జెక్ట్ రికగ్నైజేషన్ కానీ చేస్తాం కదా, దాన్ని మనం ఏమంటామంటే కంప్యూటర్ విజన్ బేసిక్స్ చెప్పాను. ఇప్పుడు కోర్ ఆల్గరిథమ్ ఓవర్వ్యూ అంటే ఆల్గరిథంలో అంటే ఏంటి, ఏఐ బ్రెయిన్ లాంటిది, దాంట్లో రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ, ప్యాటర్న్స్ అన్నీ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ తగ్గట్టు నేర్చుకుంటుంది కదా, దాన్ని కోర్ ఆల్గరిథమ్స్ అంటారు. ఎగ్జాంపుల్ డెసిషన్ ట్రీ అండ్ న్యూరల్ నెట్వర్క్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎథిక్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ. ఏంటి అంటే ఎథిక్స్ అంటే మనకు తెలుసు, మనం ఫెయిర్గా ఉండాలి, బయాస్గా ఉండకూడదు. మన హ్యూమన్స్ కంటే మనకు తెలుసు, బట్ ఏఐకి తెలియదు కదా, మనం నేర్పించాలి. ఏఐ నువ్వు ఫెయిర్గా ఉండాలి, బయాస్డ్ ఉండకూడదు అని చెప్పాలి. హ్యూమన్ ప్రైవసీని రెస్పెక్ట్ చేయాలి. ఓకే, దాన్ని ఎథిక్స్ అంటారు. రాంగ్ ఏఐని యూజ్ చేస్తే సొసైటీకి హార్మ్ఫుల్, హ్యూమన్ బీయింగ్స్కి హార్మ్ఫుల్. నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఎందుకు అంటే మనకి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట, డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏఐ టూల్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఏఐ టూల్స్ అంటే ఏంటి, మనకి నార్మల్గా బేసిక్గా చెప్పాలి అంటే చాట్‌జిపిటి, జెమినీ అండ్ గ్రాక్, క్లాడ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి. అలెక్సా ఇవన్నీ టూల్సే, దానికి తగ్గిన ఎగ్జాంపుల్స్ మీరు ఎక్కడైనా దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి డేటా అండ్ ప్రీ ప్రాసెసింగ్. ఈ డేటా అండ్ ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏఐకి ఒక ఫుడ్ లాంటిది అనమాట. డేటా అనేది ఒక ఫుడ్ లాంటిది ఏఐకి. ఎంత మంచి డేటా అనేది మనం ఇస్తామో అంత కరెక్ట్గా ఏఐ తన వర్క్ని నేర్చుకుంటుంది అనమాట. నెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్ అంటే డేటాని క్లీన్ చేస్తుంది అనమాట, మిస్సింగ్ వాల్యూస్ని రిమూవ్ చేస్తుంది అండ్ ఏఐ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రీ ప్రాసెసింగ్ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కంప్యూటర్ విజన్ బేసిక్స్ నేను ఇంతకు ముందే చెప్పాను, చిన్నగా చెప్పేస్తా. ఏంటి అంటే మన ఫేసెస్ డిడక్షన్ కానీ ఆబ్జెక్ట్ రికగ్నైజేషన్ చేయడానికి కంప్యూటర్ విజన్ బేసిక్స్ మనం వాడతాం. నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్స్. ఈ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటంటే ఒక హ్యూమన్ బ్రెయిన్తో ఇన్స్పైర్ అయిన ఒక ఏఐ మోడల్. ఓకే, ఇది సింపుల్గా చెప్పాలంటే న్యూరాన్స్ అంటారు. ఈ న్యూరాన్స్ని మనం నాట్స్ అని కూడా అనొచ్చు. సో కనెక్షన్స్ వెయిట్స్తో వర్క్ చేస్తాయి అన్నమాట. అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఈజీగా లర్న్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాయి. లైక్ చాట్ బోట్స్ కానీ, ఫేస్ రికగ్నిషన్ కానీ, లేదా స్పీచ్ రికగ్నిషన్ కానీ ఆ విధమైన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. ఓకే, ఈ న్యూరల్ నెట్వర్క్ అనేది సపరేట్ కాన్సెప్ట్. ఓకే, ఈ సపరేట్ కాన్సెప్ట్ మీకు కావాలి అనుకుంటే, మొత్తం టాపిక్ కోర్సే సపరేట్గా కావాలి అనుకుంటే నేను ఫర్దర్ వీడియోస్లో మీకు కావాలి అంటే కమెంట్స్ బాక్స్లో చెప్పండి, అప్పుడు నేను పెడతాను. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.